2024 ఎన్నికలకు ముందే పొత్తు గురించి చర్చించే సమయంలోనే జనసేన, బీజేపీ, టీడీపీ రాజ్యసభ స్థానాలను సమానంగా పంచుకోవాలనే చర్చ జరిగిందని, ఇప్పుడు రాజ్యసభకు ఎంపీ సీట్ ఇచ్చారు, రాబోయే రోజుల్లో మరో 2 ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారు, ఇవ్వాలి అని, 2028లో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాల్లో కూడా జనసేనకు సగం ఇవ్వాలి అని జనసేన పార్టీ నుంచి కమెంట్స్ వినిపిస్తూ ఉంటే, కీలక సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఇవి ప్రత్యక్షమవుతూ ఉంటే, ఇవి చూసి నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. కారణం, పదే పదే చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారు అయినా, పవన్ కళ్యాణ్ గారిని సమయం సందర్భం ఉన్నా లేకపోయినా హయ్యంలో ప్రశంసించుకుంటూ ఆయనను వీరుడు, శూరుడు, విక్రమార్కుడుగా వీళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు, బై డిఫాల్ట్గా జనసేన క్యాడర్లో మా నాయకుడు చాలా బలమైన వ్యక్తి అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మా పార్టీ చాలా బలమైనది అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ రాజ్యసభ స్థానాల్లో కూడా మాకు ఇంకెక్కువ వాటా కావాలి అని చెప్పి డెఫినెట్లీ అది ఉంటుంది. అంతకు మించి 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా జనసేన నుండి ఒక ప్రమాదం పొంచే ఉంటుంది. ఏంటది? ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు కదా. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2024 వచ్చేసరికి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పోటీ చేశారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు. 2029 ఎన్నికలు వచ్చేసరికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు. లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది, ప్రభుత్వంలో వాళ్ళ రోల్ ఉంది. 24లో 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవడానికి ఒకటి ఉంది వాళ్ళకు. మరి ఇన్ని ప్లస్ల మధ్య అండ్ మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ మీడియా ప్రశంసలు, ఎలివేషన్స్ ఉండనే ఉన్నాయి. ఇన్నిటి మధ్య 29 ఎన్నికల్లో మాకు 40-50 సీట్లు కావాలని చెప్పి వాళ్ళు అడగడంలో అర్థం లేకుండా ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు మీరు ఇవ్వకపోతే మేము సొంతంగానే పోటీ చేస్తాం, మేము లేకపోతే మీరు లేరు అని చెప్పి ఆ బ్లాక్మెయిల్ వరకు అయితే ఖచ్చితంగా వస్తారు కదా. డెఫినెట్లీ టీడీపీ మీద అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు కదా. సీట్ల షేరింగ్ అప్పుడు టీడీపీ 2 స్టెప్పులు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అంటే టీడీపీకి రాజకీయంగా ప్రమాదాన్ని పవన్ కళ్యాణ్ గారి నుండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే ప్రతిరోజు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇదే విషయం టీడీపీ క్యాడర్ కూడా చెబుతుంది. ఎవరు అవునన్నా కాదన్న 24తో పోలిస్తే 29లో ఎక్కువ ఇవ్వాలి కదా జనసేనకి. 40-50 అడుగుతారు. కనీసం జనసేన, బీజేపీలో 3 కలిసి ఉంటే జనసేనకి బీజేపీ 50 సీట్లు అడుగుతారు. ఆ పరిస్థితి లేకుండా ఎక్కడ ఉంటుంది? తద్వారా తెలుగుదేశం పార్టీ వీక్ అవ్వడమే కదా. వాళ్ళకు ఎక్కడైనా చిన్న చిన్న పార్టీలు బలాన్ని పెంచుకొని ఎక్కువ డిమాండ్ చేయడం అది సర్వసాధారణం రాజకీయాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రమాదం పొంచి ఉందో తెలియదు కానీ రాజకీయంగా, బట్ జనసేన పార్టీ వైపు నుంచి అయితే తెలుగుదేశం పార్టీని బలహీనం చేసే ప్రమాదం పొంచి ఉంది. 50 సీట్లు పోయాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 125 సీట్లలో పోటీ చేస్తే టీడీపీ గెలిచేదండి. నెక్స్ట్ అధికారం కావాలన్నా పూర్తిగా ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి. వీళ్ళని మరింత బలహీనం చేస్తుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి లీడర్షిప్ వీక్ అవుతుంది, ఏజ్ పరంగా కూడా. సో అటువంటిప్పుడు ఇంకా చివరికి ఒకవేళ అధికారంలోకి కూటమి వచ్చినా పవర్ షేరింగ్ వరకు టీడీపీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ తర్వాత రోజుల్లో మరిన్ని 4 అడుగులు వెనక్కి వేసే పరిస్థితి ఉంటుంది. నిజం చెప్పాలి అంటే వీళ్ళు విపరీతమైనటువంటి ప్రశంసలు, ఎలివేషన్స్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో వీళ్ళు కాన్ఫిడెన్స్ పెంచుతున్నారు. మేము చాలా బలమైన వాళ్ళం అని చెప్పి ఆ ఫీలింగ్ వాళ్ళలో పెంచుతున్నారు. సీట్ల షేరింగ్ వచ్చేసరికి అదే ఏగుమేకై కూర్చుండేది. కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఏమీ భవిష్యత్ అంత ఆషామాషిగా అంత ఈజీగానే అయితే ఏమీ కనిపించడం లేదు. చూడాలి ఏం జరుగుతుంది.